హాయ్ గాయ్స్, ట్రక్లో ఎగ్ రైస్ ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ నూనె, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలా. కుక్కర్లో నూనె వేసుకొని బాగా మరగల్ల. బాగా నూనె బాగా మరిగిన తర్వాత చూస్తున్నారా ఎట్లా మరుగుతుంది? అట్లా మరవాల బాగా నూనె. బాగా మరిగిన తర్వాత సాసులు జీరా వేసుకుందాం. 1 స్పూన్ 2 స్పూన్ వేసుకోండి. ఇది బాగా పట 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 బాగా కాలిపోతాయి. ఇవి నూనెలో ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకోవాలా, లేకపోతే ఫ్రై కావు. కాదు ఎర్రగడ్డలో బాగా ఉప్పు వేస్తే మళ్ళా దానికి కోసము ఇది బాగా ఒక ఈక్వల్గా బాగా కాలుతుంది ఎర్రగడ్డ అండి. ఎంత బాగా కాలుతున్నాయో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, సాసులు ఇవన్నీ బాగా కాలుతున్నాయి. బాగా కాలిన తర్వాత బాగా ఎర్రగా అయిపోవాల ఎర్రగడ్డ. బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత ఉప్పు కొంచెం వేసుకుందాం. ఇప్పుడు బాగా ఇంకా ఎర్రగా అవుతుంది. హాఫ్ అయింది అది, ఇంకా బాగా హాఫ్ ఉప్పు వేస్తానే బాగా ఎర్రగడ్డ బాగా కాలిపోతుంది. అది కాలిపోతానే మేమేం చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇదంతా బాగా చూసుకొని బాగా ఉడుకుతుంది లేదా అంటే మధ్యలో వేస్తారు. మధ్యలో వేయకండి. బాగా అంటే గోల్డ్ కలర్లో ఇది బాగా ఇది ఫ్రై అయిపోతుంది, రెడ్ కలర్లోకి వస్తుంది. అప్పుడు అయిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని కరెక్ట్గా 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. దానికి పచ్చిగా ఉండాలి, అంటే హాఫ్ బాయిల్ ఉండాలా, హాఫ్ వచ్చి అట్లేగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే తినేకి బాగుంటుంది. టమాటా రైస్ బాగుంటుంది. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే దానికి బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. బాగా ఇది అంతా మగ్గిన తర్వాత దీంట్లో ఉండే నూనె వచ్చి కలర్ మారుతుంది. కలర్ మారిన తర్వాత అన్నం వరకు రెడీ చేసుకుందాం. వరకు మేము అన్నం రెడీ చేస్తానే ఇదంతా పొడిగా చేసుకుందాం. అన్నము రాత్రి అన్నం, ఇది రాత్రి అన్నం ఉంటే టమాటా రైస్ చేస్తున్నాము. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకుందాం గాయస్. చూడండి ఎట్లుంది అన్నము. రాత్రి అన్నం బాగుంది. పసుపు వేసుకుందాం కొంచెము. బాగా రౌండ్గా అంత ఇది మటన్ మసాలా వేసుకుందాము. ఇది మటన్ మసాలా వేసుకొని కొంచెం కారం పొడి 1 టీ స్పూన్. ఇద్దరికే నేను చేస్తాను ఇది ఎగ్ రైస్, టమాటా రైస్. బాగా కలుపుకోండి. ఇట్లా బాగా కలిపితే ఇది ఒక 5 మినిట్స్ బాగా వేయించాల రైస్ని, టమాటా రైస్ని 5 మినిట్స్ బాగా వేయించుకుంటే అప్పుడు రెడీ అవుతుంది గైస్ ఇది టమాటా రైస్. చూడండి ఎట్లా కలర్ మారుతూ ఉంది. మెల్లిమెల్లిగా ఎట్లా మారుతూ ఉంది చూడండి. ఎగ్ రైస్ అవన్నీ పనికిరా ఉన్న హోటల్లో మన చేత్తో తింటేనే బాగుంటుంది. చూడండి ఎట్లుంది ఎగ్ రైస్. ఇప్పుడు బాగా రెడీ అయింది టమాటా రైస్. సారీ, ఎగ్ రైస్ అన్నాను మీకు, టమాటా రైస్ అది. నేను కూడా మర్చిపోయి ఏదో ఫ్లోలో చెప్పేస్తున్నాను మీకు. టమాటా రైస్ బాగా ఉడికిపించుకోవాలి దీనికి, లేకపోతే వాసన కొడతా ఉంటుంది, మసాలా వాసన. దింపుకునేసినాను. చూడండి ఎట్లుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. బాగా మసాలా బాగా కరెక్ట్గా సరిపోయింది దానికి. ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం తినేది.
చూస్తానే నోరు ఆరిగిపోతా ఉంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. తినేద్దాం. బాయ్ గైస్.